నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును, నిన్ను నే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు కరుణతో పిలిచియు స్థిరపరచి కాపాడిన, స్థిరపరచి కాపాడిన. కరుణతో పిలిచియు స్థిరపరచి కాపాడిన, స్థిరపరచి కాపాడిన. స్థిరపరచిన నా ప్రభు పొగడినే స్తుతింతును, స్థిరపరచిన నా ప్రభు పొగడినే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును, నిన్ను నే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు కృంగియుండు వేళలో పైకి లేవనెత్తితివి, పైకి లేవనెత్తితివి. కృంగియుండు వేళలో పైకి లేవనెత్తితివి, పైకి లేవనెత్తితివి. భంగపరచు సైతానును గెలిచి విజయమిచ్చితివి. భంగపరచు సైతానును గెలిచి విజయమిచ్చితివి. నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును, నిన్ను నే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు సత్య సాక్షివై ఉండి నమ్మదగిన వాడవై, నమ్మదగిన సత్య సాక్షివై ఉండి నమ్మదగిన వాడవై, నమ్మదగిన వాడవై. నిత్యుడవు మా దేవుడా ఆమేనందు పాడెదా. నిత్యుడవు మా దేవుడా ఆమేనందు పాడెదా. నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును, నిన్ను నే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు. దేవుని యొక్క వాక్యముల నుండి ఆరాధన కొరకై కీర్తనల గ్రంథము 146 కీర్తన 8వ వచనాన్ని మరొకసారి చదువుకుందాం. కీర్తన 146 8వ వచనాన్ని మరొకసారి అందరం కలిసి చదువుకుందాం. యెహోవా గుడ్డివారి కన్నులు తెరచేవాడు, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు, యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. దేవుని వాక్యంలో మనం ఇక్కడ చూసినట్లయితే మరి కీర్తనల గ్రంథము 146 కీర్తన 8వ వచనములో యెహోవా గుడ్డివారి కన్నులు తెరవచేవాడు, కృంగిన వారిని లేవనెత్తువాడు,
నీతిమంతులను ప్రేమించేవాడు. 3 సందర్భాలు ఇక్కడ దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. ఈరోజు మరి మనం ఆరాధించక పూర్వం దేవుడు మరి మనలను కూడా ఆయన ఎంతగానో కాపాడుతూ వచ్చినాడు. తన రెక్కల కింద మనలను భద్రపరుస్తూ వచ్చినాడు. మరి ఈరోజు మనం దేవుడు కృంగిన వారిని ఏం చేస్తాడంట? లేవనెత్తే దేవుడు. కాబట్టి దేవుడు మనం ఒక విషయం గురించి మరి దేవుడిని మనం ఆరాధించాలి. దేవుడు ఎవరంటే కృంగిన వారిని లేవనెత్తు దేవుడు. కాబట్టి ఆయన గురించి ఏం రాయబడుతూ వచ్చిందంటే కృంగిన వారిని లేవనెత్తువాడు. ఎక్కువ కీర్తనకారుడు మరి దేవుణ్ణి అంటాడు, ఆయనను మరి వాడనేటువంటి మాట ఎక్కువ కనబడుతుంది అనమాట. దేవుడు మరి అనేక విషయాల్లో సహాయం చేసేవాడుగా ఉన్నాడు అనమాట. 147వ కీర్తన 2వ వచనం నుండి మనం చూసినట్లయితే, యెరూషలేమును కట్టువాడు, ఇశ్రాయేలు వారిని పోగు చేయవాడు, గుండె చెదిన వారిని బాగు చేయవాడు, గాయములు కట్టువాడు కదా. ఇక్కడ అనేక విషయాలు రాస్తూ 6వ వచనం చూడండి, యెహోవా దీనులను లేవనెత్తువాడు. కాబట్టి వాడు అంటున్నాడు అంటే ఆయన చేయగలిగినటువంటి దేవుడు అనమాట. ఆయన ఏదైనా చేయగలవాడు. 8వ వచనములు కూడా 3 సందర్భాల్లో అంటాడు, ఆయన ఆకాశ మేఘములతో కప్పువాడు, భూమి కొరకు వర్షము, పర్వతము మీద గడ్డి మొలిపించువాడు. కాబట్టి ఆహారం ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన సమస్తమును చేయగలిగిన వాడు అంటున్నాడు అనమాట. కాబట్టి ఇక్కడ కూడా 145వ కీర్తన 146వ కీర్తన 8వ వచనములు ఏమంటున్నాడంటే, యెహోవా కృంగిన వారిని లేవనెత్తు దేవుడు. కాబట్టి దేవుడు కృంగిన వారిని లేవనెత్తుతాడు. చాలాసార్లు మనం కూడా అనేక పరిస్థితులు గుండా వెళ్తూ ఉంటాం, అనారోగ్యాలు గుండా వెళ్తూ ఉంటాం. కొన్నిసార్లు అనారోగ్యాల చేత మనం ఏం చేస్తామంటే మనం కృంగిపోతూ ఉంటాం. తర్వాత కష్టాల ద్వారా కృంగిపోతూ ఉంటాం, శ్రమల ద్వారా కృంగిపోతూ ఉంటాం, అనేకమైనటువంటి నిందల ద్వారా కృంగిపోతూ ఉంటాం, అవమానాల ద్వారా కృంగిపోతూ ఉంటాం. పరిస్థితులు కూడా మనం కూడా ఏం చేస్తామంటే కృంగినటువంటి అనుభవాన్ని మనం చూసి ఉంటాం అనేక సార్లు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా కృంగిపోతాం. కొన్ని శ్రమల్లో, బాధల్లో, మనకు వచ్చేటువంటి తీవ్రమైన పరిస్థితులను బట్టి మనం ఏమైపోతూ ఉంటామంటే కృంగిపోతూ ఉంటాం. కానీ కృంగి వారిని కృంగినట్లుగా ఉంచే దేవుడు కాదు, కానీ కృంగిన వారిని ఏం చేసే దేవుడు అయి ఉన్నాడు? లేవనెత్తేవాడు ఉన్నాడు. కాబట్టి పడిపోయిన వారిని లేవనెత్తేవాడుగా ఉన్నాడు అన్నమాట. కాబట్టి ఆయన లేవనెత్తేటువంటి దేవుడు, పడిపోయిన వారిని లేవనెత్తే దేవుడు, కృంగిన వారిని లేవనెత్తే దేవుడుగా మనం ఆయన చూస్తున్నాం. కాబట్టి ఆయన మరి పడిపోయినటువంటి వారిని, కృంగిన వారిని, కష్టాల్లో ఉన్నవారిని, బాధల్లో ఉన్నవారిని, అనారోగ్యాల్లో ఉన్నవారిని, మరి ఏం చేయాలో దిక్కు తోసినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వారిని కూడా ఆయన ఏం చేయగలడు? బలపరిచి వారిని ఆదరించగలిగినటువంటి దేవుడు అన్నమాట. ధైర్యపరిచే దేవుడు, కృంగిన వారిని లేవనెత్తేటువంటి దేవుడిగా మనం చూస్తున్నాం. మరి 145వ కీర్తనలో కూడా 14వ వచనంలో ఏం రాయబడింది? చదువమ్మా. యెహోవా పడిపోవారందరినీ ఉద్ధరించేవాడు, కుంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. దేవుడు ఎవరంట? యెహోవా పడిపోవారందరినీ ఏం చేస్తాడంట? ఉద్ధరించేవాడు. కృంగిపోయిన వారందరినీ కూడా లేవనెత్తువాడు. కాబట్టి దేవుడు మనలను కూడా ఆ రీతిగా ఆయన ఎంతగానో లేవనెత్తు ఉన్నాడు. కాబట్టి దేవుడు మనల్ని లేవనెత్తేవాడు, కృంగిపోయిన బలపరిచేవాడు. సమస్యలతో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పుడు, వ్యాధి బాధలతో బాధపడుతున్నప్పుడు, మరి అనేకమైనటువంటి పరిస్థితులు గుండా కూడా దేవుడు మనల్ని ఏం చేసేవాడుగా ఉన్నాడంటే బలపరిచేవాడుగా ఉన్నాడు, లేవనెత్తేవాడుగా ఉన్నాడు, మరి కాపాడేవాడుగా ఉన్నాడు. ప్రతి అక్కర తీర్చేటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. కాబట్టి నిన్ను నన్ను కూడా ఆయన మనల్ని ఎంతగానో దేవుని బిడ్డలారా మనలను ఆదరించి ధైర్యపరిచేటువంటి దేవుడు, కృంగినప్పుడు మనల్ని లేవనెత్తేటువంటి దేవుడు అనమాట. ఎంత గొప్పవారైనా సరే కొన్ని సందర్భాల్లో ప్రతి ఒక్కరు కూడా ఏమైపోవాలి? కృంగిపోయే పరిస్థితులు వస్తాయి అన్నమాట. భక్తులైనటువంటి వారు కూడా ఉదాహరణకి 57వ కీర్తన 6వ వచనం,
57వ కీర్తన 6వ వచనం చదవండి. నా అడుగులను చిక్కించుకొనుటకై వారి వలలు ఎగిరి నా ప్రాణం కృంగి ఉన్నది. నా ఎదుట గ్రొంగట త్రవ్వి దానిలో తామే పడిపోయారు. ఇక్కడ దావీదు ఈ కీర్తన రాస్తూ వచ్చినాడు. ఎప్పుడు ఈ కీర్తన రాశాడు? చిన్న అక్షరాలతో అక్కడ ఉంది. చదవండి అమ్మా, బిగ్గరగా చదవండి. 57వ కీర్తన చిన్న అక్షరాలతో ఉంది, చూడండి. ఆ గుహలో దావీదు సౌలు యొద్ద నుండి పారిపోయినప్పుడు రచించిందంట. అంటే ఎంతగా కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు రచించిన కీర్తన. కాబట్టి దావీదు కీర్తనలన్నీ కూడా శ్రమల్లో ఉన్నప్పుడు, అంటే దావీదు కూడా ఏమై ఉన్నాడంటే, కీర్తనకారుడు దావీదు కూడా కృంగి ఉన్నాడు అనమాట. ఇది దావీదు రచించినటువంటి కీర్తనే. దావీదు కూడా ఏమై ఉన్నాడు? కృంగి ఉన్నాడు అనమాట. అంటే ఎంతలో భక్తులైనా సరే కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు కృంగిపోయేటువంటి పరిస్థితులు వస్తాయి. అయితే దేవుడు ఏం చేస్తాడు? కాపాడుతాడు. మరి ఇక్కడ కూడా మనం చూసినట్లయితే 57వ కీర్తన 6వ వచనంలో ఏం రాయబడిందంట? నా అడుగులను చిక్కించుకున్నటకై వారు వలగిరి నా ప్రాణము కృంగి ఉన్నది. నా ఎదుట గుంట తవ్వి దానిలో తామే. కాబట్టి దావీదుకు వచ్చిన పరిస్థితి ఎలాంటిదంటే, ఫిలిస్తీన్లు ఒక పక్కన, సౌలు ఒక పక్కన, అబ్షాలోము ఒక పక్కన. కాబట్టి తను రచిస్తూ వచ్చినటువంటి మరి 56వ కీర్తన చిన్న అక్షరాలతో రాయబడింది. ఇక్కడ ఏంటంటే ఫిలిస్తీన్లు గాదులో పట్టుకున్నప్పుడు రచించింది. అంటే ఒక పక్కన ఫిలిస్తీన్లు, ఒక పక్కన సౌలు, ఒక పక్కన అబ్షాలోము. వీళ్ళంతా ఎలాంటి వ్యక్తులందరూ కూడా తనను తరుముతున్నప్పుడు, తనను పట్టుకోవాలని చూస్తూ వచ్చినప్పుడు, తనను మరి చిక్కించుకోవాలని, తనను పట్టుకోవాలని ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు, ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నప్పుడు దావీదు రచించినటువంటి కీర్తన మరి ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే దావీదు కూడా ఏమయ్యాడంట అండి? కృంగిపోయినాడు కదా. దావీదు కూడా త్రుటిల్లిపోయినాడు. కాబట్టి దావీదు కూడా కృంగిని అనుభవకుండా మనం దావీదు వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాం. 142వ కీర్తన 6వ వచనం చదవండి. ఇది దావీదు కీర్తనే, లేదా చిన్న అక్షరాలతో చూడండి. గుహలో ఉన్నప్పుడు దావీదు చేసిన ప్రార్థన. అంటే చదవండి ఇప్పుడు 6వ వచనం. నేను చాలా కృంగి ఉన్నాను, నా మరకు చెవియొగ్గుము, నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు, వారి చేతుల నుండి నన్ను విడిపించుము. ఇక్కడ కూడా మరి కీర్తనగారుడు దావీదు అంటాడు 142వ కీర్తన 6వ వచనంలో, నేను చాలా కృంగి ఉన్నాను అంటున్నాడు. అంటే తనను తరిమేవారు ఎవరంట? తనకంటే బలమైనటువంటి వ్యక్తులు, తనకంటే జ్ఞానం గలవాళ్ళు, మరి తనకంటే గొప్పవాడైన మరి రాజు సౌలు, ఫిలిస్తీన్లు తనకంటే బలార్జులు తను తరుపుతున్నప్పుడు తను చేస్తూ వచ్చిన ప్రార్థన. మరి అలాంటి పరిస్థితుల నుంచి, కృంగి ఉన్నటువంటి పరిస్థితుల నుంచి కూడా దేవుడు దావీదుని కాపాడుతూ వచ్చినాడు. అంటే ఎలాంటి వ్యక్తులనైనా దేవుడు కృంగిపోతూ ఉంటాం, పడిపోతూ ఉంటాం, కొన్నిసార్లు మరణాపాయ పరిస్థితికి వెళ్ళిపోతూ ఉంటాం. అయినా సరే దేవుడు కాపాడేవాడు ఉన్నాడు. ఆయన మరి కృంగిన వారిని ఏం చేసేవాడు ఉన్నాడు? ఆయన లేవనెత్తేవాడు ఉన్నాడు. 77వ కీర్తన ఆసాపు, 77వ కీర్తన 3వ వచనం. కీర్తన గ్రంథం 77వ కీర్తన 2-3 వచనాలు చదవండి. నా ఆపత్కాలమందు నేను ప్రభువుని వెతికి తిని, రాత్రి వేళ నా చేయి వెనుకకు తీయకుండా శాపబడి ఉన్నది. నా ప్రాణము ఓదార్పు పొందక నొల్లకై ఉన్నది. దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను నిట్టూరు పీడుచున్నాను, నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కృంగిపోతున్నది. ఇక్కడ కూడా మరి ఆసాపు కీర్తన ఇది. ఆసాపు అంటున్నాడు, ఆసాపు కూడా ఏం చేస్తున్నాడంట? కృంగిపోతున్నాను అంటున్నాడు. తనకు కలిగిన బాధల్లో, తనకు కలిగిన ఇబ్బందుల్లో ఆసాపు కూడా ఏమైనాడంటే, నేను కృంగి ఉన్నాను, దేవుణ్ణి నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను నిట్టూరు పీడుచున్నాను, నేను ధ్యానించుతున్నప్పుడు నా ఆత్మ నాలో కృంగి ఉన్నది. కాబట్టి మరి ఆసాపు మరి ఎంతగానో కృంగిపోతున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అంటే కృంగిన వారిని దేవుడు ఏం చేస్తాడు? లేవనెత్తాడు అనమాట. కాబట్టి మరి ఆసాపు కూడా ఏమయ్యాడంటే, ఆసాపు కూడా కృంగిపోతూ వచ్చినాడు. కాబట్టి అనేక మంది మరి మనం చూస్తూ ఉన్నాం,
మరి పౌలు చాలా గొప్పవాడు. పౌలు కూడా ఏం చేశాడంట? కృంగి ఉన్నాడంట. చూడండి, ఒక మాట చదువుకుందాం. 1 కొరింథీ 1వ అధ్యాయము 8వ వచనం చూడండి. క్షమించండి, 2 కొరింథీ 1వ అధ్యాయము 8వ వచనం. 2 కొరింథీ 1:8. సహోదరులారా, ఆసియాలో మాకు తటక్షించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండా మాకిష్టం లేదు. అదేమనగా మేము బతుకుదమను నమ్మకము లేక ఉండినట్లు మా శక్తికి మించిన అత్యధిక భారం వలన కృంగిపోతేమి. ఇక్కడ కూడా పౌలు అంటాడు, సహోదరులారా, ఆసియాలో మాకు తటక్షించిన శ్రమను గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు అంటున్నాడు. అదేమనగా మేము బ్రతుకుదమన్న నమ్మకము లేక ఉండినట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారం వలన కృంగిపోతేమి అంటున్నాడు. కాబట్టి బ్రతుకుతామనేటువంటి నమ్మకం లేని స్థితిలో, మేము మరలా బ్రతుకుతాము అనేటువంటి ఆ నమ్మకం లేనటువంటి స్థితిలో వారు కృంగి ఉన్నప్పుడు పౌలుని కూడా దేవుడు ఏం చేశాడు? లేవనెత్తాడు. కాబట్టి మనము కృంగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని లేవనెత్తే దేవుడు. కాబట్టి మనం దేవుని వాక్యంలో మనం చూడొచ్చు, అనేక మంది భక్తులు కూడా బైబిల్లో కృంగినట్లుగా చూస్తున్నాం. దావీదును చూస్తూ వచ్చాం, ఆసాపును చూస్తూ వచ్చినాము, అలాగే పౌలును చూస్తూ వచ్చినాము కదా. ఇట్లా ఎంతో మందిని చూస్తూ వచ్చినాం అన్నమాట. అంతేకాదు ఏలియాను కూడా దేవుని వాక్యంలో మనం చూడొచ్చు. ఏలియా ఏం చేస్తూ వచ్చినాడంట? మరి యెజెబెలు ఆజ్ఞాపించిందంట, నువ్వు రేపు యాలకి నేను నిన్ను బతకనివ్వను, రేపు యాలకి నువ్వు కూడా వాళ్ళలో ఒకడవలే అవుతావు అని చెప్పినప్పుడు ఏలియా కూడా ఏం చేస్తూ వచ్చినాడంటే కృంగిపోతూ వచ్చినాడంట. ఏలియా కూడా కృంగిపోయినాడు. అసలు ఇంకా నేను మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం నుండి మనం చూసినట్లయితే మరణాపేక్ష గలవాడై, మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో ఆ అధ్యాయంలో మనం చదువుకుంటే 4వ వచనం నుండి అక్కడ ఎలాంటి పరిస్థితి అంటే, దేవుని బిడ్డలారా, తను యెజెబెలు చేత తరం పడుతూ మరణాపేక్ష గలవాడై ఉండి ప్రార్థన చేస్తూ వచ్చాడంట. దేవా, ఇక ఇంతవరకు నాకు చాలు, ఇంతవరకు నేను బ్రతికింది చాలు అని చెప్పి ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు దేవుని దూత వచ్చి ఏలియాని ఏం చేస్తూ వచ్చినాడంట? బలపరుస్తూ వచ్చినాడంట. ఏలియాని దేవుని దూత చేత ఏం చేయబడుతూ వచ్చినాడు? ఆదరించబడుతూ వచ్చినాడు, బలపరచబడుతూ వచ్చినాడు అనమాట. అంటే నా జీవితంలో కూడా దేవుడు బలపరిచేవాడు ఉన్నాడు అనమాట. ఏలియాని కూడా మరి దేవదూత వచ్చి ఏం చేస్తే వచ్చినాడంట? లేవనెత్తి వచ్చి. చూడండి, 5వ వచనం చూడండి, 19వ అధ్యాయం 5వ వచనం. అతడు బదరీ వృక్షం కింద పరుండి నిద్రించుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి, నువ్వు లేచి భోజనం చేయమని చెప్పాను. అతడు లేచినంతలో అతని తలగడ దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్లబుడ్డి కనబడింది గనుక అతడు భోజనం చేసి తిరిగి పడుండెను. అయితే దూత 2వ మారు అతని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమైనది, లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు. కాబట్టి ఇక్కడ కూడా దేవదూత వచ్చి ఏం చేస్తూ వచ్చినాడంట? లేపుతూ వచ్చినాడంట. ఎందుకంటే తను కూడా ఏమై ఉన్నాడంటే కృంగి ఉన్నాడు అనమాట. ఎందుకంటే ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఇక నేను బ్రతికింది చాలు కానీ నన్ను తీసుకో ప్రభువా అని చెప్పి తను ఏం చేస్తూ వచ్చినాడు? దేవుని దగ్గర మొరపెడుతూ వచ్చినాడు. కాబట్టి ఇప్పుడు ఆ కృంగి ఉన్నప్పుడు ఏమైంది? దేవుని తన దూతను పంపించి దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? తనను బలపరుస్తూ వచ్చినాడు. తనకు ఆహారం పెట్టి, నీకేం భయపడొద్దు, నువ్వు లేచి మరలా నీకు శక్తికి మించిన ప్రయాణం ఉంది, నేను చూపించు ప్రాంతానికి మరలా నువ్వు వెళ్ళమన్నప్పుడు ఆహారం తిని మరలా ఏం చేయబడుతూ వచ్చినాడు? బలపరచబడి ఆ తిన్నటువంటి ఆహారం ద్వారా 40 రాత్రులు ఏం చేస్తూ వచ్చినాడు? 40 పగల రాత్రులు నడిచిపోయినాడు అంట. కాబట్టి అంత బలమైనటువంటి శక్తిని దేవుడు అతనికి ఇచ్చినాడు. కాబట్టి మనల్ని కూడా బలపరుస్తూ ఉంటాడు. కొన్నిసార్లు అయిపోయింది ఇక నా పని, ఇక అయిపోయింది, నేను ఇక జీరోనే, ఇంకా నన్ను ఎవరు ఆదుకునేవాళ్ళు లేరు, ఇక నేను పడిపోతున్నాను, నేను త్రొట్టిల్తున్నాను అనే సందర్భంలో మనల్ని కాపాడేటువంటి దేవుడు. దేవుని వాక్యంలో మరొక వ్యక్తిని కూడా మనం చూసినట్లయితే ఆదికాండం 21వ అధ్యాయంలో ఆగర మనకు కనపడుతుంది. ఆగరను కూడా ఏమైందంటే ఆదికాండం 21వ అధ్యాయం 21వ వచనంలో 14వ వచనంలో ఏం రాయబడుతూ వచ్చిందంట? చూడండి,
కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారంను నీళ్ళ తిత్తిని తీసుకుని ఆ పిల్లవాడితో కూడా ఆదరణకు అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను. ఆమె వెళ్ళి బేర్షెబా అరణ్యంలో ఇటు అటు తిరుగుచుండెను. ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద కింద ఆ చిన్నవాడిని పడవేసి, ఈ పిల్లవాని చావు నేను చూడలేను అనుకుని ఇంటి వేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండి అతనికి ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చును. ఇక్కడ మనం చూసినట్లయితే ఆఖరి పరిస్థితి కూడా ఎలాంటిదంటే, మరి కట్టుకున్న భర్త ఏం చేశాడు? ఆమెని పంపించేశాడు. ఆమె భుజం మీద ఆహారము నీళ్ళు తిత్తి పెట్టి పిల్లోని చేతికిచ్చి వెళ్ళిపోమని చెప్పి పంపించినప్పుడు బేర్షెబా అరణ్యంలో ఇటు అటు దిక్కుతోసక అరణ్యంలో నీళ్లు లేక నీళ్లు కూడా అయిపోయినాయి. ఏం చేయాలో అర్థం కాక ఎలుగెత్తి ఏడిసిందంట. ఎంతగా నిజంగా ఎంత కృంగిపోయి ఉంటుందో చూడండి. ఆమెకున్నటువంటి కృంగుదల బహు భయంకరమైనది అనమాట. ఏం చేయాలో అర్థం కాదు. అరణ్యములో ఎటు వెళ్దామన్నా నీళ్లు లేని పరిస్థితి, ఒక పక్కన పిల్లోడు చనిపోయే పరిస్థితి, ఎక్కడికి వెళ్ళాలో దిక్కుతోసిన పరిస్థితి, మరలా తిరిగి తన దేశం వెళ్ళటానికి చాలా కష్టమైన పరిస్థితి, మరలా తిరిగి వెళ్ళలేని పరిస్థితి, వెనక్కి తిరిగి వెళ్ళలేనటువంటి పరిస్థితి. కాబట్టి కట్టుకున్న భర్తే ఆమెని ఆహారం నీళ్ళ తెచ్చి పంపించేశాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఏం చేయాలి చెప్పండి? అరణ్యంలో ఆమె దిక్కుతోసిన పరిస్థితిలో ఉన్నప్పుడు, ఆమె ఎలుగెత్తి ఏడుస్తున్నప్పుడు, ఆ పిల్లవాడు సాగు బతుకుల్లో ఉన్నప్పుడు ఆమె నిజంగా ఎంత కృంగి ఉందంటే, కృంగి ఉన్నటువంటి ఆమెని దేవుడు ఏం చేస్తూ వచ్చినాడట? 17 వచనం చూడండి. దేవుడు ఆ చిన్నవాని మొర వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి ఆగరుని పిలిచి, ఆగరు, నీకేమి ఇచ్చినది? భయపడకము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వారి స్వరం విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తి నీ చేత పట్టుకును, వాని గొప్ప జనముగా చేసేదినని ఆమెతో చెప్పాను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరచినందున ఆమె నీటిలో చూడ్చి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి తాగించును. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే మరి అక్కడ ఎవరు లేరు, అక్కడ ఆదరించేవాళ్ళు లేరు, దిక్కుతోసిన పరిస్థితి. కానీ ఆ సమయంలో దేవుడు అంటున్నాడు, ఆగరు, నీకేమొచ్చినది? భయపడద్దు. ఆ చిన్నవాడున్న చోట దేవుడు ఉన్నాడు. దేవుడు ఆ చిన్నవాని స్వరం విన్నాడు. దేవుడు లేని అనుకుంటున్నావా? నువ్వు ఎందుకొరకు కృంగిపోతున్నావు? నేను ఆ చిన్నవాడిని కూడా ఆశీర్వదిస్తానని చెప్పి దేవుడు వాళ్ళని బలపరుస్తూ వచ్చినాడు. నీళ్ళు ఇచ్చినాడు. దేవుడు వాళ్ళకి ఒక స్థానాన్ని ఏర్పాటు చేస్తూ వచ్చినాడు. వాళ్ళకి ఒక ఆశ్రయం ఇచ్చినాడు. దేవుడు వాళ్ళు అక్కడే ఉండి పెద్దవాడై అరణ్యంలో ఉండి పెరిగి పెద్దవాడైనాడు. తనను కూడా దేవుడు ఆశీర్వదించినాడు. కాబట్టి దేవుడు మరి కృంగినటువంటి వారిని దేవుడు ఏం చేసేవాడై ఉన్నాడు? లేవనెత్తేవాడు. ఇప్పుడు ఆమె ఎంత కృంగిపోయిందో చూడండి. కృంగిపోయిన ఆమెను కూడా యేసు మరి ఎంతగానో దేవుడు ఏం చేశాడంటే లేవనెత్తాడు అన్నమాట. దేవుని వాక్యంలో మనం చూసినట్టయితే లూకాసు వార్త 7వ అధ్యాయంలో అక్కడ మరి నాయును అనేటువంటి ఒక ఎదవరాలు ఉంది. ఆమెకి ఒక్కడే కుమారుడు అంట. ఇంకా ఆమెకు పిల్లలు లేరు, ఒక్కడే ఒక్క కుమారుడు. ఆ కుమారుడు కూడా ఏమయ్యాడు? చనిపోయినాడు. ఇప్పుడు ఆ ఉన్న ఒక్క కుమారుడు కూడా చనిపోయినప్పుడు ఆ పరిస్థితి ఏం కావాలి? ఆ పరిస్థితి ఎవరు ఆదరించాలి? ఒకే ఒక్క కుమారుడు. ఆ కుమారుడు కూడా ఏమయ్యాడంట? చనిపోయినాడంట. లూకాసు వార్త 7వ అధ్యాయం 11వ వచనం. నాయునను ఒక ఊరికి వెలుస్తుండగా ఆయన శిష్యులను బహు జన సమూహమును ఆయనతో కూడా వెలుచుండిరి. ఆయన ఊరి గమని వద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకుని పోబడుచుండెను. అతని తల్లికి అతను ఒక్కడే కుమారుడు, ఆమె ఎదవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. కాబట్టి ఇక్కడ మనం చూస్తే మరి వెధవరాలు భర్తను పోగొట్టుకుంది, ఒకే ఒక్క కుమారుడు, ఆ కుమారుడు కూడా చనిపోయినాడు. ఇప్పుడు ఆమెకు ఆధారం ఎవరు? ఆమెను ఎవరు ధైర్యపరచాలి? ఆమెను ఎవరు ఆదరించాలి? ఆమెను ఎవరు లేవనెత్తాలి? ఇంకా ఆమెకి ఏంటి? ఆమె బ్రతికే ప్రయోజనం ఏముంది? భర్త పోయినాడు, ఉన్న ఒక కుమారుడు కూడా చనిపోయినాడు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఆ పరిస్థితి ఎట్లా ఉండదు ఒకసారి ఊహించండి. ఆ స్థితిలోనికి మనం వెళ్ళి చూడండి. ఒకసారి ఆమె ఉన్న పరిస్థితిని మనం ఆలోచించి చూస్తే ఎలాంటి పరిస్థితి అది? ఎంత కృంగిపోయింది, ఎంత త్రొట్టిల్లిపోయింది, ఎంత దుఃఖపడి, ఎంత బాధపడుతుంది, ఎంత గుండె చెదిరిపోయింది ఆమెకి. మరి ఆమెను ఎవరు లేవనెత్తాలి? ఆమెను ఎవరు ఓదార్చాలి అని అంటే యేసు ప్రభువారు ఆమెను ఓదార్చినట్లుగా, ఆమెను లేవనెత్తినట్లుగా మనం చూస్తున్నాం. ఏం చేశాడంటే 13వ వచనం.
ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడిన ముట్టగా మోయిస్తున్న వారు నిలిచిరి. ఆయన చిన్నవాడు లెమ్మని నీతో చెప్తున్నాను, చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడా సాగెను. ఆయన అతని తల్లికి అప్పగించను. కాబట్టి ఎంత ఆశ్చర్యమో చూడండి. ఎంత మరి ఆ తల్లికి అక్కడ ఎంత ఆదరణ కలిగింది, ఆ తల్లికి ఎంత ధైర్యం కలిగింది, ఆ తల్లి ఎంత ధైర్యపరచబడుతూ వచ్చింది, ఆమె ఎంత ఓదార్పు నొందింది, ఆమె ఎంత ఆదరించబడుతూ వచ్చింది, ఆమె ఇప్పుడు ఎంత చక్కగా ఆమె మరి దేవుని గణపరుస్తుంది. ఆమె దుఃఖం పోయింది, ఆమె బాధ పోయింది, ఆమె శ్రమ పోయింది కదా. కాబట్టి మనలను కూడా దేవుడు ఏం చేసేవాడుకున్నాడు? లేవనెత్తేవాడుకున్నాడు. ఈరోజు మనం దేవుని ఆరాధించాలి. ప్రభా, నేను కూడా ఒకప్పుడు ఏమై ఉన్నాను, అనేక పర్యాయములు నేను కూడా కృంగి ఉన్నాను. కృంగి ఉన్నప్పుడు నన్ను లేవనెత్తినావు. అనేక పర్యాయములు నేను కృంగి ఉండగా ప్రభా మీరు నన్ను లేవనెత్తితో వచ్చినావని మనం దేవుణ్ణి ఘనపరిచే వారంగా ఉండాలి. ఇంకా చివరిగా మనం చూసినట్లయితే లూకాసు వార్త 22వ అధ్యాయము, లూకాసు వార్త 22వ అధ్యాయం 43వ వచనం. అప్పుడు పరలోకం నుండి దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచెను. ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారిని అక్కడ యేసు ప్రభువారు రాత్రి అంతా కూడా గెత్సెమనే తోటలో ఏం చేస్తూ వచ్చినాడంట? ఎంతో దుఃఖంతో ఉన్నాడు. ఆయన ఎంతో వేదనతో ఉన్నాడు. తండ్రి, నీ చిత్తమైతే గిన్నెని నా ఎద్దు నుండి తొలగించమని ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థన చేస్తుంటే ఆయన ఆ యొక్క చేతులకు ఉన్నటువంటి ఆ యొక్క ఎంట్రుకల ద్వారా రక్తం బయటకు వచ్చేస్తుంది. విపరీతమైన బీపీ పెరిగిపోయింది. తెల్లవారితే చనిపోవాల్సినటువంటి పరిస్థితి, తెల్లవారితే ఆయన ఆ సిలువ భారాన్ని మోయాల్సినటువంటి పరిస్థితి. చాలా దుఃఖంలో ఉన్నాడు, చాలా వేదనలో ఉన్నాడు. ఆయన ఎంతగానో ప్రార్థన చేస్తూ వచ్చినాడు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో, ఆ దుఃఖంలో, ఆ బాధలో ఆ సిలువ శిక్ష, ఆ సిలువ బాధ భరించాలి, ఆ నరక బాధను భరించాలి. అంత భయంకరమైనటువంటి నరకాన్ని చూపించినారు వాళ్ళు. అంత యేసు ప్రభువారిని అంత తీవ్రంగా వాళ్ళు బాధిస్తూ వచ్చినారు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభువారిని కూడా ఒక దేవదూత వచ్చి ఏం చేశాడంట? బలపరిచాడంట. 43వ వచనం చూడండి. అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయన కనపడి ఆయనను బలపరచను. కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు గొప్ప విజయం పొందుతావు. దేవుడు నీకు గొప్ప విజయం అనుగ్రహిస్తాడు, తండ్రి అయిన దేవుడు. కాబట్టి నువ్వు విజయం పొందుతావు, నువ్వు కొంచెం ఓర్చుకో, నువ్వు గొప్ప విజయం పొందుతావు, నువ్వు గొప్పవాడివి అవుతావు. ఎన్ని రకాలుగానో ఆ దేవదూత వచ్చి యేసు ప్రభువారికి చెప్పి యేసు ప్రభువారిని బలపరుస్తూ వచ్చినప్పుడు ఆయన లేచి మరలా శిష్యుల యొద్దకు వెళ్ళి శిష్యులను కూడా బలపరుస్తూ వచ్చినాడు. కాబట్టి లేచి ప్రార్థన చేయండి అని చెప్తూ వచ్చినాడు. కాబట్టి యేసు ప్రభువారు కూడా అక్కడ ఆయన పరిస్థితి చూస్తే ఎంతో రోదనతోనూ వేదనతోనూ మరణం పొందినంతగా బాధపడుతూ కన్నీళ్లు గారుస్తూ వచ్చినాడు, ప్రార్థన చేస్తూ వచ్చినాడు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు కూడా యేసు ప్రభువారిని కూడా ఒక దేవదూత వచ్చి యేసు ప్రభువారిని కూడా ఏం చేస్తూ వచ్చినాడు? బలపరుస్తూ వచ్చినాడు. ఇప్పుడు మనం అనేక మందిని దేవుని వాక్యంలో నుండి అనేక మందిని మనం చూస్తూ వచ్చినాం. దావీదును చూస్తూ వచ్చాము, ఆసాపును చూస్తూ వచ్చినాము, పౌలును చూస్తూ వచ్చినాము, ఏలియాను చూస్తూ వచ్చినాము, ఆగరును చూస్తూ వచ్చినాము, నాయుని ఎదవరాలను చూస్తూ వచ్చినాము, యేసు ప్రభువారిని చూస్తూ వచ్చినాము. కాబట్టి వీళ్ళందరినీ మనం చూస్తూ వచ్చినప్పుడు వారు ఎంత కృంగి ఉన్నారు, వారు ఎంత త్రుటిల్లి ఉన్నారు, వారు ఎంత బాధలో, వారికి ఉన్న శ్రమలో. అలాంటి పరిస్థితుల్లో దేవుడు వారిని ఎంతో కాపాడుతూ వచ్చినాడు, వారిని ఎంతో రక్షిస్తూ వచ్చినాడు. వారి ఎడల దేవుడు ఎంతో మేలు చేస్తూ వచ్చినాడు. దేవుడు వారి ఎంతో దయించి వారిని ఎంతో లేవనెత్తి బలపరుస్తూ వచ్చినాడు. నా జీవితంలో కూడా, మన జీవితాల్లో కూడా దేవుడు మనల్ని బలపరిచేవాడు ఉన్నాడు. 146వ కీర్తన 8వ వచనంలో యెహోవా గుడ్డివారి కన్నులు తెరవ చేయవాడు, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. దేవుడు కృంగిన వారిని ఏం చేస్తాడంటండి? లేవనెత్తాడంట కదా. 145వ కీర్తన 14వ వచనం, యెహోవా పడిపోవారందరినీ ఉద్ధరించేవాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తేవాడు. దేవుడు పడిపోయిన వారిని, కృంగిపోయిన వారిని దేవుడు ఏం చేసేవాడు ఉన్నాడు? లేవనెత్తేవాడు ఉన్నాడు. కాబట్టి 146వ కీర్తన 6వ వచనంలో యెహోవా దీనులను
లేవనెత్తేవాడు. కాబట్టి మనం లేవనెత్తే దేవుడు, మనలను బలపరిచే దేవుడు, మనకు సహాయం చేసే దేవుడు. కాబట్టి ఈరోజు మన దేవుడిని ఆరాధన చేద్దాం. ప్రభా, నేను కునింగి ఉండగా నీవు నన్ను లేవనెత్తినావు, నేను త్రొట్టిల్లి ఉండగా నువ్వు నన్ను లేవనెత్తినావు అని చెప్పి మన దేవుడిని మనం ఆరాధన చేద్దాం. మన దేవుని మనం గణపరుద్దాం. దేవుని బిడ్డలారా, దేవుడు చేసిన కార్యములను బట్టి, దేవుడు చేసిన ఉపకారాలను బట్టి, దేవుడు మనలను కూడా అనేకమైనటువంటి మరణాపాయ పరిస్థితి నుండి, కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, సమస్యల్లో దేవుడు మనల్ని బలపరిచిన సందర్భాలను బట్టి దేవుని మనం ఆరాధన చేసి దేవుని మనము స్తుతించి దేవుణ్ణి ఆరాధిద్దాం. దేవుని కొద్ది మాటలతో మనం గణపరుద్దాం. ప్రభా, నా జీవితంలో దేవా అనేక పర్యాయములు మీరు నన్ను బలపరుస్తూ వచ్చినావు, నన్ను ఆదరిస్తూ వచ్చినావు. దేవా, నేను కృంగి ఉండగా నువ్వు నన్ను లేవనెత్తినావు అని చెప్పి దేవుని మనం ఆరాధన చేసి దేవుని మనము స్తుతిద్దాం. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. మనం